చెన్నైలో ఒకే రూమ్మేట్లుగా ఉన్న చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్ ఎవరి దారుల్లో వారు ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నప్పటికీ మొట్టమొదటిగా అవకాశాలు సంపాదించినటువంటి వాడు సుధాకర్. తమిళంలో దాదాపు 30-40 సినిమాలు హీరోగా చేసి బంపర్ హిట్లు ఇచ్చాడు. ఇక హరిప్రసాద్ కెరీరు చిన్నగా ప్రారంభించి ఏదో అలా అలా అనిపించుకున్నాడు. అయితే చిరంజీవి మాత్రం పులాదిరాళ్ళు సినిమాతో చిన్నగా ప్రవేశించి వటుడి ఎంత అన్నట్లు ఆకాశం దాకా ఎగి నేడు మెగాస్టార్గా రాణిస్తున్నాడు. అంటే ఇందులో కోటా శ్రీనివాసరావు చెప్పినట్టు గుమ్మడికాయంతా ఇదున్నా కూడా ఆవుగింజంత అదృష్టం ఉండాలని ఒకటే కారణం అనుకోవచ్చు. కానీ అయితే ఆయన ప్రతిభ, ఆయన కష్టము, ఆయన క్రమశిక్షణ అన్నీ కలిసి వచ్చి దానికి తోడైనటువంటి అదృష్టం వల్ల ఈరోజు ఆయన మెగాస్టార్ కాగలిగాడు. హరిప్రసాద్, సుధాకర్ కేవలం నటులుగా మిగిలిపోయారు.